ముందుగా సంక్షిప్త సమాచారం. ప్రకాశం జిల్లా చినగంజాంలో కూలీ ధరలు పెంచాలని ఉప్పు కూలీలు ఆందోళన నిర్వహించారు. వేతనాల పెంపుపై కొన్ని రోజులుగా కొఠారుల్లో ఉప్పు తీతలకు వెళ్లని వారు నిన్న చిన్నగంజాం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. అన్ని రకాల ధరలు పెరిగిపోయిన తరుణంలో కూలీ ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. నెల 24వ తారీఖు నుండి ఉప్పు కార్మిక సంఘానికి కూలి పెంచాలని మేము ఎన్నో విధాలుగా తెలియజేస్తున్నాము. గతంలో మగవారికి 60 రూపాయలు, ఆడవారికి 40 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఒక్కసారిగా మగవారికి 100 రూపాయలు, ఆడవారికి 70 రూపాయలు ఇచ్చారు. మేము ఇప్పుడు మగవారికి 200, ఆడవారికి 170 రూపాయలు ఇవ్వమని మేము అధికారిని తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం మాకు ఆదాయం సరిగా లేదు, అందువల్ల మేము ఈ సంవత్సరానికి పెంచలేము. వచ్చే సంవత్సరం నుండి కూలీలు అని తెలియజేస్తున్నారు. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రంలోగా అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే కడప జిల్లాలో జల్లులు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలోనూ చెదురుమదురు వానలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లోని పంట ఉత్పత్తులు వానలకు తడిచిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.